ఇప్పుడు వచ్చే 5 ఏళ్ళ నుండి 10 ఏళ్ళ నుండి మన రాష్ట్రం, మన దేశం, మన ఉమ్మడి భవిష్యత్తు కీర్తిని పొందామని ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం. చేస్తే మనందరం కలిసి రావాలి. సరే, అధికారం మన చేతుల్లో ఉన్నది అంటే ఇంక మనకు తిరుగులేదు. మనమే మహారాజులమే. మనం ఏం చెప్తే అది నడాలి. గతంలో చేసినవి మనం కంటిన్యూ చేయాలి, మనం కొత్తగా వెళ్దాము అని ఈ రకంగా ధోరణి రాజకీయ నాయకులు ఎక్కువ కనిపిస్తుంటారు. కక్షలు, కార్పణ్యాలు, ఏ రకంగా వాళ్ళని అరెస్టులు చేయాలి, ఏ రకంగా కేసులు పెట్టాలి, ఏ రకంగా ఇబ్బందులకు గురి చేయాలి, వాళ్ళనే కాకుండా వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఒక స్పై పెట్టడం. సో ఇది ఎటు దారి తీస్తుంది సార్? 3 విషయాలు స్పష్టంగా చెప్తాను. ప్రజాస్వామ్య సమాజంలో అందిన మనలాంటి సమాజంలో కక్షలు, కార్పణ్యాలకి ప్రాధాన్యత ఇస్తే ప్రజలు క్షమించరు. తీవ్రమైన నేరాలు, అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా దానికి చట్ట ప్రకారం జరగనివ్వండి. కానీ దృష్టి అంతా దాని మీదే పెడితే ప్రజలు క్షమించరు. ఎన్నో సమస్యలు అపరిక్షితంగా ఉన్నాయి. మిమ్మల్ని ఓటు వేసింది మా జీవితాలను బాగు చేయడం కోసం, మా పన్ను డబ్బులు మా పన్ను డబ్బులు సద్వినియోగం చేయడం కోసం, మా పిల్లల బతుకులు మరింత బాగుపడడం కోసం. మీరంతా ఏదో రామరావణ యుద్ధం చేసుకోవడం కోసం కాదు. 2, ప్రభుత్వాధినేతలు మారచ్చు, మంత్రులు మారచ్చు, కానీ ప్రభుత్వం శాశ్వతమైనది. తొగ్గులక్కలాగా రోజుకో ప్రభుత్వం వచ్చి రోజుకో పిచ్చి వేషాలు వేస్తానంటే వ్యవస్థ తల్లకిందులుగా అయిపోతుంది. తొగ్గులకు ఎందుకు పేరు వచ్చింది? గొప్ప పరిపాలన వల్ల పేరు వచ్చిందా? ఒకరోజు ఢిల్లీ నుంచి దౌలతాబాద్ ఎక్కడికో అన్నాడు, మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీ అన్నాడు, మరొకటి అన్నాడు. వాడు తెక్క మనిషి, ప్రజల్ని చావగొట్టాడు, వ్యవస్థ నాశనం చేశాడని వాడిని గుర్తుంచుకుంటున్నాం. ఒక అక్బర్లాగా గొప్పవాడుగా గుర్తుంచుకోవట్లా, అశోకుడిలాగా గుర్తుంచుకోవట్లా, పిచ్చి తొగ్గులకు అంటున్నాం. కాబట్టి పాలకులు ఏం చేసినా కూడా గతం దాని మీద మరింత పెంచే ప్రయత్నం చేయండి. కానీ వాళ్ళు ఏం చేసినా దాన్ని ఆపటం, ఒక అధికారి కావచ్చు, ఒక పార్టీ ప్రభుత్వం కావచ్చు, అధికారులు కూడా అంతే. నా ముందున్నాడు చేయడం ఆపటమే నా లక్ష్యంగా చాలామంది మూర్ఖులు పనిచేస్తారు. అది కాదు, దానిలో ఉన్న మంచిని పెంచే ప్రయత్నం చేయండి, దాని నుంచి నేర్చుకోండి. 2, 3 అధికారం ఎవరిది శాశ్వతం కాదు, నీ సొంతము కాదు. మేమిచ్చే పన్ను డబ్బుతో, మేమిచ్చే ఓటుతో మీరు అక్కడ ఉన్నారు. ఆ ఓటు మీకు లేకపోతే మీరు మళ్ళీ కింద కూర్చుంటారు. మీదేం గొప్ప దీనిలో లేదు, మీకు మా మీద ఏం పెత్తనం లేదు. ప్రజలు ప్రభువులు. ఏ మేరకు మీకు బాధ్యత ఉంది అంటే, మా ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం ఏ మేరకు అవసరమో ఆ మేరకు మేము మీకు అధికారం ఇచ్చాం. మిగతా మా బతుకంతా మాది. అంతేగాని మీరు ఎవరికి, మీరు రాజులు కాదు, మేము వృత్తులం కాదు. ముందు ఈ రాచరిక స్వభావం నుంచి బయటపడాలి. నేను గొప్పవాడిని, నేను సింహాసనం మీద ఉన్నానన్న భావం నుంచి బయటపడాలి. ఎన్నికల్లో గెలుపు అనేది ముళ్ళ కిరీటం. విజ్ఞుడికి అసలు ఎన్నికల్లో గెలుపు ఉండకూడదు. మీ కుటుంబాన్ని మీరు చూసుకోవాలి, మీకు సంతోషంగా ఉండాలంటే మీకు ఎన్ని వద్దు అసలు. కానీ సమాజంలో 10 మందికి మంచి జరగాలన్న కోరికతో మీరు సమాజాన్ని ఇస్తున్నారు సంతోషం. అది గుర్తుంచుకోండి. మనిషి జీవితంలో 85 పాళ్ళు మనిషి జీవితంలో మనిషి చేతుల్లో ఉంది. ఓ 15 పాళ్ళు మీకు ఇచ్చాం ఈ ఉమ్మడి పనుల కోసం, సమాజంలో శాంతిని కాపాడడం కోసం, చట్టబద్ధ పాలన కోసం, మౌలిక సదుపాయాల కోసం, విద్య ఆరోగ్యం కోసం. అంతే తప్ప మిమ్మల్ని మా రాజుగా మేము పెట్టుకోవాలా. మీరు రాజు కాదు, మేము భృత్యులం కాదు. ఇదే పార్టీ అనగా బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైకాపా కావచ్చు. మనం అందరూ రాజులు అనుకుంటున్నాం. కొంచెం అహంకారం నుంచి బయటపడండి. ఈ 3 స్పష్టంగా గుర్తుంచుకోవాలి. దీనిలో అసలు రాజీ పడకూడదు మనం ఎట్టి పరిస్థితుల్లో. సార్, ఆంధ్రప్రదేశ్